1942లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో కేరళలోని ఎర్నాకుళం సముద్ర జలాల్లో మత్స్యకారులు చేపలు పడుతుండగా వారి వలలో చిక్కుకున్న లోతైన నీటిలో ఏదో ఒక భారీ ముద్ద కనిపించింది. చేపలతో వారు ఆల్గే, పెంకులు మరియు చేపలన్నింటినీ తీసివేసినప్పుడు అది పాలిష్ చేసిన నల్లని చెక్కలా కనిపించింది. ఇది బలమైన మరియు సరైన ఆకృతిలో ఉన్న మానవ శరీరం అని వారు త్వరలోనే కనుగొన్నారు. శరీరం యొక్క దిగువ భాగం లంగోలు మరియు ఒక దేశం టవల్తో కప్పబడి ఉంది. తలపై వెంట్రుకలు పైకి లేపి శివలింగంలా కట్టారు. జడ తలలో శివలింగం వలెపై నుండి పోటు. అతను సజీవంగా ఉన్నాడని వారు కనుగొన్నారు. ప్రజలు మరియు పోలీసులు అతను జపాన్ గూఢచారి అని, ప్రపంచ యుద్ధం సమయంలో కొన్ని కార్యకలాపాలలో పాల్గొన్నాడని త్వరలోనే నిర్ధారించారు. వెంటనే కేరళలోని ఎర్నాకులంలోని మట్టంచేరి పోలీస్ స్టేషన్లో అతన్ని లాక్కెళ్లారు. పోలీసులు అతనిపై క్రూరత్వాన్ని ప్రయోగించడం ప్రారంభించి అతను నిజం ఒప్పుకున్నాడు, కాని వారు అతని నుండి ఏమీ పొందలేకపోయారు. చివరగా అలసిపోయి పోలీసు ఇన్స్పెక్టర్ తన భోజనానికి ఇంటికి వెళ్ళాడు. కానీ అతని పూర్తి షాక్కి అతను లాకప్లో ఉన్న వ్యక్తి తన వెనుకనే నడుచుకుంటూ వస్తున్నాడు. దీంతో అధికారులు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేరళలో అతనికి ఎవరైనా తెలుసా అని వారు అతనిని అడగడం ప్రారంభించారు. దానికి ఆ వ్యక్తి శ్రీ అనే పేరును తీసుకున్నాడు. ట్రావెన్కోర్ నుంచి సిపి రామస్వామి అయ్యర్. అధికారులు వెంటనే శ్రీను సంప్రదించారు. సిపి రామస్వామి అయ్యర్ ట్రావెన్కోర్ దివాన్గా, ఆ రోజుల్లో రాజరాజుకు ముఖ్యమంత్రి పదవి. దివాన్ అతన్ని గుర్తించి వెంటనే అతన్ని త్రివేంద్రంకు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశాడు మరియు అతని క్షమాపణ కోరాడు. చేపలు పట్టే వలలు తనను పట్టుకునే వరకు సుమారు 50 సంవత్సరాలు సముద్రగర్భంలో లోతైన సమాధిలో ఉన్నట్టు పేర్కొన్నట్లు తెలిసింది. ఇది ప్రముఖ మలయాళ వార్తాపత్రికలు పౌరధ్వని మరియు మాతృభూమిలో ముఖ్యాంశాలు చేసింది.